రాముడు భారతీయుల ఆత్మ. రామనామం భారతీయుల నిత్య చైతన్య నినాదం. నిలువెత్తు ఆదర్శాలకు నిండైన విగ్రహం రామయ్య రూపం. వేల ఏళ్లనాడు ఆయన నడయాడిన ఈ నేలపై నేటికీ రామచంద్ర ప్రభువు విలువలు, పాలన ఆదర్శమే. ఆ మహాప్రభు ప్రజాపాలననే నేటికీ రామపాలనగా, రామరాజ్యంగా కీర్తిస్తుంటారు ఇక్కడి ప్రజలు. రామయ్యతో విడదీయలేని విశేష అనుబంధాలు మెలేసుకున్న ఈ దేశంలో ఆయన నిర్మించినట్లుగా కోట్ల మంది విశ్వసిస్తున్న రామసేతుపై అనేక వాదనలు, వివాదాలు ఉన్నాయి. సీతమ్మ తల్లి కోసం వానరసేనతో కలిసి లంకపై దండెత్తేందుకు రామసైన్యం నిర్మించిన రామసేతు కట్టుకథ అని, రాముడి నిర్మించినట్లు ఆధారాలు లేవంటూ సరికొత్త వితండవాదంతో వివాదాలు రాజేశారు. హిందువుల మనోభావాలను లెక్కచేయకుండా సేతు సముద్రం పేరుతో ఓ ప్రాజెక్టును రూపొందించి రామసేతును ధ్వంసం చేసేందుకు ప్రణాళికలు రచించారు. ఈ వాదోపవాదాల నేపథ్యంలో తాజాగా ఈ నిర్మాణానికి సంబంధించి కీలక విషయం బయటికి వచ్చింది. ఈ రామసేతు కాల్పనికం కాదని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కీలక ప్రకటన చేసింది. అసలేంటి ఈ రామసేతు? భారత్కు దక్షిణాన తమిళనాడులోని ధనుష్కోటి నుంచి శ్రీలంకలోని మన్నార్ ద్వీపం వరకు సముద్రంలో ఓ మార్గం కనిపిస్తుంటుంది. భారత్ను, శ్రీలంకను ఆ మార్గం అనుసంధానం చేస్తుంటుంది. దానినే భారతీయులు, ముఖ్యంగా హిందువులు, రాములవారు నిర్మించిన రామసేతుగా పిలుచుకుంటారు. భారతీయ పురాణాలు, గ్రంథాలలో సీతారాముల అరణ్యవాస సమయంలో సీతమ్మను లంకాధిపతి రావణాసురుడు అపహరించుకుపోతాడు. ఆ సమయంలో లంకను చేరుకునేందుకు వానరసేనతో కలిసి రాముడు సముద్రం మధ్యలో ఓ వంతెనను నిర్మించినట్లు స్పష్టంగా పేర్కొన్నారు. దాని ప్రకారం ఇటు శ్రీలంకగా మారిన లంకా సామ్రాజ్యం, సముద్రంలో మానవ నిర్మిత వంతెన నేటికి కళ్ల ముందు కనిపిస్తూనే ఉన్నాయి. భూగోళంపై మరే ప్రాంతంలో లేని విధంగా రామసేతు నిర్మాణం శాస్త్రవేత్తలను ఆలోచనలో ముంచేసింది. అసలు ఈ వారధి ఎలా ఏర్పడింది? సహజ సిద్ధంగా ఏర్పడిందా? మానవులే నిర్మించారా అనే కోణంలో చాన్నాళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన ICESat-2 ఉపగ్రహం సేకరించిన వివిధ శాస్త్రీయ సమాచారం ఆధారంగా శాస్త్రవేత్తలు రామసేతు గుట్టును కనిపెట్టారు. రాళ్లు పేర్చిన విధానం, ఒకదానిపై ఒకటి నిలిపిన తీరు సహా వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని రామసేతును నిజంగానే మానవులే నిర్మించారని నిర్ధారించారు. దాంతోపాటే రామసేతు ప్రాంతంలో సముద్రం లోతు తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు కనుక్కున్నారు. ఈ మార్గంలో ఇసుక మేటలుగా ఏర్పడి సముద్ర లోతును తగ్గించింది. ఇక్కడ దాదాపు 30 కిలోమీటర్ల పొడవు, 3 కిలోమీటర్ల వెడల్పుతో సున్నపు రాతితో ఈ వంతెనను ఏర్పాటు చేశారు. సముద్ర గర్భం నుంచి 8 మీటర్ల మేర రాళ్లను వంతెనగా ఏర్పాటు చేసినట్లు శాస్త్రీయంగా నిరూపితమయ్యింది. గతంలోనూ అనేక మంది శాస్త్రవేత్తలు, పురావస్తు శాస్త్రవేత్తలు రామసేతు వంతెన మానవ నిర్మితమైనదేనని విశ్వసించారు. ఈ వంతెన కింది ఇసుకను 4000 ఏళ్ల నాటిదిగా నిర్ధారించగా, శిలల వయస్సు మాత్రం 7000 ఏళ్లుగా కార్బన్ డేటింగ్ పరీక్షల్లో వెల్లడైంది. ఈ సమాచారం ప్రకారం శిలల్ని వేరే చోట నుంచి తీసుకువచ్చి ఇక్కడ పద్ధతి ప్రకారం పేర్చి వంతెనను ఏర్పాటు చేశారని తేల్చారు. శాస్త్రవేత్తల అంచనాలు రామాయణం జరిగిందని భావిస్తున్న కాలానికి సరిపోలడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే కాలక్రమంలో సముద్రంలో వచ్చిన తీవ్ర సునామీలు, తుపానుల కారణంగా దాదాపు ఈ సేతువు మొత్తం సముద్రంలో మునిగిపోయింది. రామసేతు నిర్మాణం పాక్ జలసంధి, మన్నార్ గల్ఫ్గా పిలిచే ప్రాంతాలని రెండుగా విభజిస్తుంటుంది. ఈ కారణంగా అంతర్జాతీయ నౌకామార్గం, దేశీయ నౌకామార్గంల అడ్డుగా నిలుస్తోంది. భారత్లోని పశ్చిమాన ఉన్న ముంబై నౌకాశ్రయాల నుంచి తూర్పున ఉన్న విశాఖపట్నం, కోల్కతా వంటి నౌకాశ్రయాలకు సముద్ర మార్గంలో వెళ్లాలంటే శ్రీలంక చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి. ఈ కారణాన్ని సాకుగా చూపించి హిందువుల అస్తిత్వానికి, ఆరాధ్య దైవమైన రామయ్య జీవితంలోని కీలక ఘట్టానికి ప్రతీకైన రామసేతును ధ్వంసం చేసేందుకు నాటి ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. రామసేతులో 12 మీటర్ల లోతు, 300 మీటర్ల వెడల్పున తొలగించాలని నిర్ణయించారు. ఇందుకోసం 2005లో 2500 కోట్ల అంచనా వ్యయంతో సేతు నిర్మాణ ప్రాజెక్టును రూపొందించారు.
ఈ ప్రాజెక్టు పూర్తయితే నౌకా ప్రయాణ మార్గం తగ్గుతుందని, ఇంధనం, సమయం ఆదా అవుతాయని ఆనాటి ప్రభుత్వం ప్రకటించింది. కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వ నిర్ణయంతో హిందువుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. తాము దైవంగా ఆరాధించే రాములవారి గుర్తులను హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీఏ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ రాములవారు ఉన్నారనేందుకు ఆధారాలు లేవని, రామసేతు సహజసిద్ధంగా ఏర్పడింది కాని ఎవరూ నిర్మించింది కాదంటూ అఫిడవిట్ సమర్పించింది. దీనిపై హిందూ సంఘాలు, బీజేపీ వర్గాల నుంచి తీవ్రంగా వ్యతిరేకత వచ్చింది. పర్యావరణవేత్తల నుంచి కూడా ఈ ప్రాజెక్టుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రామసేతును తొలగించడం వల్ల అక్కడి సముద్ర జీవుల మనుగడకు ప్రమాదమని, పగడపు దిబ్బలు, నాచు, ఇతర జీవుల మనుగడ ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఈ వివాదం ఇప్పటికీ కోర్టు పరిధిలోనే ఉంది. దేవుడు అనే భావన మనిషి విశ్వాసానికి సంబంధించింది. దీనికి శాస్త్రీయ నిరూపణలు, దేవుణ్ణి కళ్లముందు ప్రత్యక్షం చేయండి అనే వాదనలు వితండవాదాలే. అంతేకాదు, వాస్తవానికి హిందువులు మెజారిటీగా ఉన్న దేశంలో వారి విశ్వాసాలకు ఏమాత్రం విలువ లేకుండా వారు దైవంగా భావించి కొలిచే రాములవారి గుర్తులను చెరిపివేయాలనుకోవడం అమానుషం. పైగా తమ గ్రంథాల్లో పేర్కొన్న అంశాలు నేటికీ చెక్కు చెదరకుండా కళ్ల ముందు కనిపిస్తున్నా అవన్నీ బూటకమంటూ కొట్టిపారేయడాన్ని హిందూ సంఘాలు తప్పుపడుతున్నాయి. మిగతా మతాలు, ధర్మాల విషయంలో ఈ నాస్తికులు, ప్రభుత్వాలు ఇలానే వ్యవహరిస్తాయా అని ప్రశ్నిస్తున్నారు. వారి గ్రంథాలపై వ్యాఖ్యలని సహించని పరిస్థితుల్లో హిందూ విశ్వాసకుల ఆనవాలను ఎలా తొలగిస్తారంటున్నారు. మొత్తంగా ఈ వివాదంలో తాజాగా నాసా ప్రకటించిన విషయం కీలక మలుపుగా నిలవనుంది. కోట్ల మంది హిందువులు తమ రాములవారి ఉనికి శాస్త్రీయంగా నిరూపితమైందనే సంతృప్తి కలుగుతోంది.